గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్. సో, నేను పాస్ట్ 2 డేస్ కొంచెం ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాను. సో, ఎటువంటి వీడియో అనేది చేయలేదు. ట్రేడింగ్ అయితే చేశాను గానీ, బట్ వీడియోస్ అయితే చేయలేదు. సో, ఈరోజు మార్కెట్ అప్డేట్ ఏంటి? సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? నేను మొన్న ఫ్రైడే మీకు క్లియర్‌గా చెప్పాను. మార్కెట్ అనేది యాక్చువల్లీ ఫాలో అయ్యే సీనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి, కొంచెం మార్కెట్ అనేది కొంచెం ట్రాప్‌లో గురి చేస్తది అని. అదే విధంగా ఈ 2 డేస్ కూడా మీకు మార్కెట్ గనుక చూస్తే ఒక ట్రాప్‌లోనే గురి చేసింది. చాలా మందికైతే మార్కెట్ రికవర్ అవుతున్న వాళ్ళకైతే చాలా లాస్ వచ్చిందనే చెప్పాలి. సో, ఇంకా మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మనకి ఏ విధంగా ఈరోజు ఇదయిందో చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మీరు 15 మినిట్స్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. సో, గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. సో, హ్యూజ్ ఫాల్ అనేది జరిగింది. ఇక్కడే మన ఈ ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లోనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ మీరు చూస్తే సో, చాలా హ్యూజ్‌గా మార్కెట్‌లో కొంచెం ప్రీమియమ్స్ కూడా హై వోలటైల్‌గా బిహేవ్ చేసింది. మార్కెట్ ఎప్పుడైతే ఇదేదైతే ఈ లెవెల్ ఉందో, ఈ లెవెల్ నుంచి మార్కెట్ అనేది కొంచెం బ్రేక్‌ఔట్ అయిందో, సో, మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే సైనే ఎక్కువగా కనిపిస్తుందని నేను మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ పాయింట్స్ ఏం కాదు. నేను మినిమమ్ 20 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అనమాట. ఫస్ట్ 15 మినిట్స్‌లో మనం క్యాప్చర్ చేసుకోవడం అనేది కొంచెం రిస్కీ. ఎందుకంటే సో, ఎ అది మనం ఎ ఎక్కువగా పాయింట్స్ పెట్టుకోకూడదు. అంటే ఒక 50 పాయింట్స్ అలా పెట్టుకొని క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నా అది రాంగ్ అనమాట. సో, ఒక మినిమమ్ 20 పాయింట్స్ మనం పెట్టుకున్నాం అనుకో టార్గెట్ మనం రీచ్ అవుతాం సక్సెస్‌ఫుల్‌గా. సో, ఎందుకు రీచ్ అవుతాం అంటే మీరు మార్కెట్ గనుక చూస్తే ఈ క్యాండిల్ చూడండి. సో, ఈ క్యాండిల్ మీరు టెక్నికల్‌గా ఆలోచిస్తే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనుక చూస్తే ఇక్కడ కూడా మార్కెట్ సేమ్ మొమెంటమే జరిగింది. సేమ్ మొమెంటం జరిగింది. కొంచెం ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం చాలా స్ట్రాంగ్‌గా ఉండడంతో మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే సైన్ కనిపించి మార్కెట్ ఇంకా హ్యూజ్‌గా ఫాల్ చేశారు. సో, ఫాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఒక జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వరకు మార్కెట్ ఫాలో అవుద్దని మనకు ఆబ్వియస్‌లీ తెలుసు. సో, అందుకే నేను ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే మార్కెట్‌లో క్యాప్చర్ అనేది చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఇదే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ అవుద్దని తెలుసు. లేదు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం రికవరీ అవుతుంది. లేదు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ ఫాల్ అవుతుంది. సో, ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ ఫాలో అవుతదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ యాక్టివ్‌కొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఒక కన్సల్టేషన్ జోన్‌లోకి తీసుకొచ్చేసారు. సో, ఈరోజైతే నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నా ఫ్రెండ్స్. సింగిల్ ట్రేడ్‌తోనే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ముందుగా మీరు వన్ డే క్యాండిల్ గనక చూస్తే వన్ డే క్యాండిల్‌లో మీకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ సెల్లర్ సైడే ఉంది. మార్కెట్ ఫాలో అవ్వే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీకు సైన్ కూడా చూస్తే మార్కెట్‌లోని ప్రెషర్ అనేది సెల్లర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువుంది. సో, దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. సో, చూద్దాం రేపు మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే సైన్ కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా? సో, ఆహ్, మార్కెట్‌లో మనం 1 వీక్ క్యాండిల్ కూడా ఒక ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఒక మంచి ప్రెషర్ అయితే ఉంది. సెల్లర్స్ దగ్గర నుంచి మార్కెట్ ఇంకా ఫాల్ చేసే ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.